నాకైతే ఎవరితోని విభేదాలు మీ అందరు తెలుస్తుండే అందరితో కలిసి కొలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ కూడా అటువంటి వ్యక్తే. అందరూ చాలామంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేందర్ గారు పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది. గతంలో తీసుకున్నాం, నేను అధ్యక్షుడు తీసుకున్నాం. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటాం కూడా. తక్కువ మెజార్టీ రాలే, మా డబ్బులు మాకు పెంచింది 100%. 7% ఉన్న ఓటు బ్యాంక్ మాది 14% పెరిగింది. మాది గెలిపోవడం ఒక పార్టీ గెలిచి 119 స్థానాల్లో గెలవాలనుకోవడం కదా. బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే టైం ఇదే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు, ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చెప్పండి. కదా, బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పండి ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల మొన్న అట్లా అన్నారు కదా, శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తామా? కాంగ్రెస్ పార్టీ చాలామంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమే. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. గతంలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే వాళ్ళు కలిసే ఉందరు. వాళ్ళు మేమైతే కలవకపోదు. మేము అందరు సహకరించాలని కోరుతున్నాను. నేను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను. వాళ్ళు ఒక్కరిద్దరు కాకుండా అందరు సహకరించాలని కోరుతున్నాను. జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సిందే, దాన్ని ఏం ఇబ్బంది లేదు. ఎవరైనా రావాల్సిందే. మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, స్వార్థ రాజకీయాల కోసము, స్వలాభం కోసము వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు, వాళ్ళు ప్రోత్సహించదు. పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నాకు ఘర్కా నాకు ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏ లాభం? అది మూసిన అది వేసేట. అది బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్.